హలో అండి అందరికీ. హలో బ్రదర్, సిస్టర్, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఆకలి వేస్తోందా? వంట చేయటం రాదా? అయ్యో! దీనికే ఎందుకలా డల్ అవ్వటం? ఈ అక్క ఉంది కదా నేర్పించటానికి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో నేను నేర్పించేస్తాను, నేర్చేసుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టేసి దానిలో ఆయిల్ వేసుకొని చక్కగా పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. అలా వేస్తే పేలిపోతాయి. అలా వేయకూడదు. కట్ చేసి వేసుకొని దొండకాయ ముక్కలు కూడా వేసి అవి తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసేయండి. ఫాస్ట్‌గా వేగుతాయి అవి. అలానే ఒక పెద్ద టమాటో కూడా వేసేసుకొని దానిలోని చింతపండు పెట్టేసుకోండి. చింతపండు లాస్ట్‌లో వేస్తే సరిగ్గా నలగదు. ముందే వేసుకోవాలి. అలానే ఒక జీలకర్ర, ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసేసిన తర్వాత అన్నీ కలిపి వేయించుకోండి. కరివేపాకు కూడా దానిలోనే వేసేయండి. ఎందుకంటే కరివేపాకు తాలింపులో వస్తే పక్కన పడేస్తాం. కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట కరివేపాకులో. సో, అది కూడా వేసేసేయండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర నేను ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటా అనమాట. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. నేను అది కట్ చేసి వేశాను. అలానే అన్నీ కలిపేసి మీరు మిక్సీ పట్టేసుకోండి. మిక్సీలో కూడా కచ్చాబచ్చా పట్టండి. మన దగ్గర రోళ్ళు, రోకళ్ళు లేవు కదండీ! సో, మిక్సీ పట్టేసుకోవచ్చు. అది కచ్చాబచ్చా పడితే చాలా బావుంటుందనమాట. అవన్నీ కలిపేసి చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసి, తాలింపు దినుసులు వేసి, అలానే ఇంగువ, కరివేపాకు కూడా వేసేసి చక్కగా తాలింపు చేసేసుకోండి. అంతే అయిపోయింది దొండకాయ పచ్చడి. చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, దొండకాయ పచ్చడి వేసుకొని తినేసేయండి. అలానే కాంబినేషన్ కింద ఒక ఆమ్లెట్ పెట్టుకుంటే ఇంకా బావుంటుంది. అలానే మీకిలానే సింపుల్‌గా ఏమన్నా వంటలు కావాలన్నా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా డెఫినైట్‌లీ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వంట మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.